తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ మరి కాసేపట్లో 80 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించబోతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీగా గమ్యానికి చేరాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీంతో ప్రజల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వెంటనే స్పందించిన ఆర్టీసీ యంత్రాంగం నూతన బస్సుల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరి కాసేపట్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి 80 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. దీంతో అత్యాధునికంగా హంగులతో కూడిన 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు రోడ్లపై కీరాబోతున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు హాజరు కాబోతున్నారు. తెలంగాణలో మరికొద్దిసేపట్లో మరో కొత్త 80 బస్సులు అయితే నూతనంగా ప్రారంభమవబోతున్నాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మరో 80 బస్సులను అయితే రోడ్ మీదకి ఎక్కించే ఇది చేస్తున్నారు. కొత్తగా కూడా 80 బస్సులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది? సర్తాజ్, మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఎందుకంటే రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ప్రజలకు వినూత్న పద్ధతుల ద్వారా చాలా దగ్గర అవుతూ నూతనంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 400 కోట్ల రూపాయలతోటి 1050 బస్సులని నూతన బస్సులను కొనుగోలు చేసింది. చూస్తున్నాం మనము. మరి కాసేపట్లో ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా పాల్గొనబోతున్నారు. అదే అందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేసింది. 400 కోట్ల రూపాయలతోటి ఈ బస్సులు కొనుగోలు చేస్తే వాటిలో 400 ఎక్స్ప్రెస్, అదేవిధంగా 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, అదేవిధంగా 56 ఏసీ రాజధాని బస్సులు అయితే కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. వీటికి తోడు పర్యావరణ రహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్లో సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడుకోవడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకొస్తుంది. మనం చూస్తున్నాము నూతనంగా ఈ లహరి బస్సు ఏదైతే ఉందో నాన్ స్లీపర్ కమ్ సీటర్, ఇక్కడ మనం చూస్తున్నాము లహరి బస్ అని చెప్పేసి నూతనంగా ఒక నేమ్ టీఎస్ఆర్టీసీ పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ఈ బస్సులు మనకి రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా మాత్రం ఈరోజు చూసుకున్నట్టయితే మాత్రము కొన్ని బస్సులు మాత్రమే చూసుకున్నారు. మొత్తం 80 బస్సులని కొద్దిసేపట్లో ఈ ప్రారంభమవుతాయి. అందులో 30 ఎక్స్ప్రెస్, అదేవిధంగా 30 రాజధాని, అదేవిధంగా 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులను మరి కాసేపట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించబోతున్నారు. ఏదేమైనా సరే ఈ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యార్థం కొంత అసౌకర్యం కలుగుతున్న, అంటే బస్సులు కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నది. కాబట్టి సో గవర్నమెంట్ కూడా చాలా తొందరగా నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా ప్రజలను తొందరగా అంటే ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ యొక్క రవాణా సౌకర్యం దృష్టిలో పెట్టుకొని తొందరగా చేరువయ్యేందుకు అదేవిధంగా టీఎస్ఆర్టీసీ చాలా దగ్గర అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము ఎక్కువగా మహిళలు బస్సుని ఎక్కువగా వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఈ నూతన బస్సులను కొనుగోలు చేస్తున్నామంటున్నారు. అయితే మార్చి ఈ 2024 మార్చి నాటికి కొనుగోలు చేసిన బస్సులన్నీ కూడా ఈ రోడ్లపైకి రానున్నాయి. మొత్తం 1050 బస్సులు కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి కూడా టీఎస్ఆర్టీసీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 80 బస్సులు మాత్రమే వాడకంలోకి వస్తాయి ఈ రోజు నుంచి. అందులో ముఖ్యంగా మనకి తెలుస్తున్న సమాచారం అయితే 30 ఎక్స్ప్రెస్ ఉన్నాయి, అదేవిధంగా 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రవాణా రంగంలో మార్పులను బట్టి టీఎస్ఆర్టీసీ కూడా దానికి అనుగుణంగా సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దానిలో భాగంగానే ఈరోజు ఈ బస్సులు కొనుగోలు చేసిన తర్వాత రోడ్లపైకి రానున్నాయి. ప్రజలకు కూడా రవాణా సౌకర్యార్థం ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ టీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా
దానికి సంబంధించిన అన్ని కూడా అంటే నూతన టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గతంలో చూసుకున్నట్టయితే మాత్రము మనకి అంటే ఎక్కువగా మనకి రాజధాని బస్సులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి చూసుకున్నట్టయితే లహరీ బస్సులు అని చెప్పేసి కొత్త బస్సులను కొనుగోలు చేసింది టీఎస్ఆర్టీసీ. సో దానిలో భాగంగానే ఇప్పుడు మరి కాసేపట్లో ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో ఆ ఆర్టీసీ మనకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ ఎండీ సజ్జన్నారు మార్కెట్ సేపట్లో ఇక్కడికి వచ్చి ఈ బస్సుల్ని ప్రారంభిస్తారు. సప్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదులు.